ద్రావిడ యుగం వారు ఏమన్నారంటే, యజ్ఞోవాపతి అనగా యజ్ఞమే రక్షించును. ఎవరిని రక్షించును? దుష్టులను, పాపులను. పాపము చేసిన వారిని తమ పాప బంధంలో నుండి విమోచించి మోక్షమునకు వారసత్వం అనుగ్రహించును. ఏది? యజ్ఞము. ద్రావిడుల కంటే ఆర్యులు గొప్ప జ్ఞానవంతులు కనుక వీరు తర్వాత వచ్చి ఆలోచించారు. వీరు ఏమని ఆలోచించారంటే, పాపులైన ఈ మనుష్యులు తమ హస్తకృత్యములతో గావించిన యజ్ఞము పాప సంబంధమైనదే కనుక ఆ పాప సంబంధమైన యజ్ఞము పాపుల యొక్క పాపము నుండి విమోచింప నేరదు. అట్లయినచో పాపము లేని వారే యజ్ఞము చేసినప్పుడు పాపులకు విమోచనము కలుగును. పాపము లేని వారెవరు? పరమాత్ముడు ఒక్కడే పాపము లేనివాడు. దేవుడు అన్నవాడు పరిశుద్ధుడు. పాపము చేయడు, చేయించడు, అబద్ధమాడడు, ఆడించడు. కనుక ఆరులు ఏమన్నారంటే, అహం యజ్ఞోస్మి అనగా దేవుడే స్వయముగా మన పాపములో నుండి మనను విమోచించుటకు యజ్ఞమైపోవలసి ఉన్నది. అట్లయినచో లోక కళ్యాణము జరుగును, మన పాపముల నుండి మనకు విమోచనము కలుగును అని ఆర్యులు అన్నారు. అవును, అహం అంటే అర్థమేమిటి? ఓం అనగా దేవుడు. ఎందుకనగా యజుర్వేదము 36వ అధ్యాయములో 3వ మంత్రము, నేను ఉపనయన సమయమందు పఠించిన గాయత్రి ఇట్లున్నది. అది చదివి వినిపించుచున్నాను. బ్రాహ్మణులు తమ ఉపనయన సమయమందు ఈ గాయత్రిని పఠించుదురు. అప్పుడు వారికి యజ్ఞోపవీతము ధరింపజేద్దరు. ఈ శ్లోకం ఇట్లున్నదో చదివి వినిపించుచున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వీరేణ్యం భురోగణిమశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనగా ఓంకార స్వరూపుండు, స్వయంభవుడు, దుఃఖరహితుండు, సర్వవ్యాపకుండు, సకల జగత్తునుత్పాదించి సకల ఐశ్వర్యములనిచ్చువాడు, స్వీకరించుటకు శ్రేష్టమైన యోగ్యుండు, పరిశుద్ధ స్వరూపుండు, సమస్త సుఖములనిచ్చు ఆ పరమాత్మ స్వరూపమును నేను ధరింతునుగాక. జగదీశ్వరుండైన పరమాత్మయైన వాడు మా బుద్ధులను ప్రేరేపించునుగాక అని దీని భావమయ్యున్నది. దేవుడైనటువంటి వాడు ఓంకార స్వరూపుండు. ఆయన స్వయంభవుడు అనగా మనుష్యుల యొక్క దృష్టికి గోచరము కానటువంటి వాడు, కనిపించకపోయినటువంటి వాడు, అదృశ్య స్వరూపము గలవాడు అని అర్థము. స్వయంభవుడు. స్వహ అనగా తనకు తానై ఉన్నవాడు, మనుష్యుల హస్తముల చేత నిర్మించబడిన వాడు దేవుడు కాడు అని అర్థము. ఇప్పుడు ఈ యొక్క ఓంకార స్వరూపుండు, ఆయనలో వచ్చేటువంటి అహం అనేటువంటి దేవుడు అనగా హోం ఒక దేవుడు, ఆయనలో నుండి వచ్చిన వాడు అహం మరి ఒక దేవుడు, దేవుళ్ళలో నుంచి వచ్చిన వాడు రెండవ దేవుడు అనగా మొదటి దేవుడు తండ్రి, ఆయనలో నుండి వచ్చిన వాడు దేవుని యొక్క కుమారుడు అనగా ఆ దేవుని యొక్క కుమారుడైనటువంటి అహం అనే దేవుడు స్వయముగా యజ్ఞమైపోయి తన శరీరమును పాప పరిహారార్థమై ప్రాయశ్చిత్తం వనర్చుటకు నలగగొట్టుకుని ఆత్మానాం యజ్ఞం, ఆ యజ్ఞములో ఆత్మను అర్పించుకుని తన రక్తమును చిందించుట ద్వారా అప్పుడు నరులకు పాప విమోచనము కలుగును అని నేను గ్రహించాను. దీన్ని బట్టి చూడగా నేను పాపిని, పాపములో పుట్టి ఉన్నాను కనుక నా పాపము నా యొద్ద నుండి తీసివేయబడాలి, నేను పరిశుద్ధుడు అవ్వాలి. యజుర్వేద 36 మంత్ర ప్రకారముగా నేను యజ్ఞోపవీతమును ధరించి ద్విజుడినయ్యాను అనగా రెండవ జన్మ ఎత్తిన వాడిని బ్రాహ్మణుడనయ్యాను. కాని నేను నా అర్చకత్వ సమయమందు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయములో పూజ చేయుచున్న రోజులలో రహస్యముగా నేను చేయుచున్నటువంటి చీకటి సంబంధమైన పాపములు, మద్యపానీయములు స్వీకరించడంలో బహు నేర్పరి అయి ఉంటని. ఈ విధమైనటువంటి సమస్తమైనటువంటి పాపములు మా పూర్వీకులకు తెలియదు గాని, మా పెద్దల వాటిని ఎరుగరు గాని, పరాత్పరుడైనటువంటి ఆ పరిశుద్ధ దేవుడు హృదయాంతరంగం ఎరిగిన వాడు కనుక తనకు సమస్తము తెలుసు. మరి నేను ఏ విధముగా పరిశుద్ధుడు కాగలను? యజుర్వేద 36 మంత్రం ప్రకారముగా నేను యజ్ఞోపవేతమును ధరించడం ద్వారా పరిశుద్ధుడును కాగలను. ఎందుకనగా అహం యజ్ఞోస్మి, నా కొరకు ఒక దేవుడు
ఈ భూలోకమునకు వచ్చి యజ్ఞమైపోతే తప్ప, ఆయన యజ్ఞములో ఆయన రక్తధారులతో నేను కడగబడి శుద్ధీకరించబడితే తప్ప నాకు పరిశుద్ధత లేదు అని నేను గ్రహించి తినే. కనుక బ్రహ్మ తాండ్య మహాబ్రాహ్మణములో ఉన్నటువంటి మొదటి శ్లోకం ప్రకారముగా తాను యజ్ఞములో తన శరీరమును సమర్పించుకొని ప్రాయశ్చిత్తమును నెరవేర్చి ఆయన పాపమునకు పరిహారము గావించను కదా. అవును, కానీ ఇక్కడ నాకు దేవి భాగవతములో ఉన్నటువంటి ఒక విషయము జ్ఞాపకం వచ్చింది. అది నేను చదివి వినిపించుతున్నాను. అది ఎట్లున్నదంటే, కన్న కూతురును భార్యగా చేసుకున్నట్టి మాధవసుతుడు కామకుడు గాదే. మరికొద్దిగా ముందుకు పోతే, సురగుర సతితో మరుకేళిగూడిన మరి కశ్యపుండు కామకుడు గాదే అని ఉన్నది. ఇది నాకు జ్ఞాపకం వచ్చినది. దీని భావం ఏమంటే, బ్రహ్మ సృష్టికర్త కనుక సృష్టించాలని తాను మట్టిని తీసుకుని మానవాకారములో నాయనను సృష్టించను. సృష్టించిన మటనాసికారంధ్రములో జీవవాయువును ఊదెను. అప్పుడు ఆమె చలించినది. సృష్టించిన వాడు సృష్టిపిత, సృష్టించబడినది సంతానము. కనుక ఆమె యొక్క చలనమును చూచి, ఆమె శరీర అంగముల యొక్క భంగిమల ప్రదర్శనను చూచి, శిరస్సు నుండి శ్రీపాదం వరకు బాగా చూచి తన్మయుడై ముగ్ధుడై ఆమెను వాంఛించి ఆమెను కౌగులించుకున్నాడు అని దీని భావమై ఉన్నది. రెండవ భావం ఏమి? సురులు అనగా దేవతలు, గురువు అనగా గురువు. దేవతలకు గురువు బృహస్పతి, సతి అనగా భార్య. బృహస్పతి యొక్క భార్య అయిన తార, దేవతలకు గురువు అయిన బృహస్పతి భార్య అయిన తారతో మరుకేళిగూడిన అనగా సరసములాడేటట. ఎవరు? మరుకశ్యపుండు అనగా కశ్యపు బ్రహ్మ. బ్రహ్మకు కశ్యపు బ్రహ్మ అని ఒక పేరు కలదు. దీనికి ఒక చరిత్ర కలదు. ఈ చరిత్రను ఆధారముగా తీసుకుని బ్రహ్మకు ఈ పేరు ఇవ్వబడినది. కామకుడు కాదే, ఈయన కామకుడు కాదా అనగా ఈ రెండు స్థానములలో కూడా సృష్టించిన సృష్టి అయిన సంతానమును కన్న కూతురును కౌగులించుకుని భార్యగా చేసి పాపము చేసి, దేవతల గురువైన బృహస్పతి భార్య యొక్క తారతో మరుకేళిగూడి పాపము చేసినాడు. కనుక ఈ పాపమునకు ప్రాయశ్చిత్తార్థమై తన శరీరమును యజ్ఞములో కాల్చుకొని ఆయన ప్రాయశ్చిత్తం నెరవేర్చిన గాని లోక కళ్యాణము కొరకు మాత్రము కాదని నేను ఈ సత్యమును గ్రహించి తిని. కనుక ఈ ప్రజాపతి యొక్క యజ్ఞము ద్వారా మానవ కోటికి మోక్షము లభించదు అని నేను గ్రహించగలిగితేనే. అట్లయినచో మరి మార్గం ఏది? ఒక దినం ఏమైందంటే, అది జూన్ నెల. ఎండలో బహు విపరీతంగా ఉన్నవి. వర్షములు లేకుండాను. భూమి బ్రద్దలైపోయినది. పశువులు మనుషులు 50 మంది ఈ ఎండ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. మా గ్రామస్తులంతా కలిసి నా ఎదురుకు వచ్చి, అయ్యా స్వామి గారు, మనం యజ్ఞం చేయాలండి, వర్షాలు కురాలి కనుక మీరు మీ మఠంలో నుండి కొంత డబ్బు మాకు చెప్పండి, మేము కూడా కొంత కలెక్షన్ చేసి మీకు ఇస్తాము. మీరు యజ్ఞం చేస్తే తప్ప వర్షములు కురిసేటట్టు లేవు కనుక మీరు ఇందులో శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పి నాతో మాట్లాడారు. సరే అన్నాను. ఈ విధముగా మొత్తం డబ్బంతా నా చేతిలో వాళ్ళు పెట్టారు. 10,000 రూపాయలు తీసుకుని 3 మనుషులు పట్టుకుని నేను పట్టణానికి వెళ్ళాను. వెళ్లి యజ్ఞ సామాగ్రి దుకాణంలో కొంటున్నాను. కొంటుండగా అక్కడ ఏమి జరిగిందంటే, నేను ఒక మైక్ లో స్వరముని విన్నాను. అది యుగళ గీతము. ఆ యుగళ గీతము యొక్క అర్థం ఎట్లున్నదంటే, కన్యక గర్భములో పశువుల పాకయందు జన్మించి మానవతారమెత్తి సమస్త నరులకు పాప విమోచనము కలిగించుటకు జన్మించిన పరిశుద్ధుడవు నీవే కదా అని ఆ భావం ఉన్నది. నేను ఈ 7.5 సంవత్సరముల బట్టి నుండి అన్వేషించుచున్న పరమాత్ముడు ఈయనే కదా. ఎవరు ఈ పాటను పాడుచున్నారే? ఈ చరిత్రకారుడు ఏ గ్రంథములో కలడో వీరికి తెలిసేమో. ఒకవేళ నేను వారితో మాట్లాడినట్లయితే తప్పకుండా వీరు నాకు ఆ చరిత్రకారుని యొక్క పుట్టుపూర్వోత్తరాలతో కూడిన గ్రంథము నాకు ఇవ్వగలరేమో, లేక అది లభించే స్థలము నన్ను వీళ్లు చూపించగలరేమో. ఈ వివరాలు కనుక్కుందామని నేను తొందరగా నా చేతిలో ఉన్న యజ్ఞ సామాగ్రి జాబితా ఆ దుకాణపు యజమానుడికి ఇచ్చి, అయ్యా దీన్ని మీరు తయారు చేసి సిద్ధముగా ఉంచండి, నేను ఇప్పుడే వస్తున్నానని చెప్పి తొందరగా నేను నడిచి
ఏ దిశ వైపు నుండి వచ్చుచున్నదో ఆ యొక్క యుగళ గీత స్వరము ఆ దిశ వైపు నేను వెళ్లి అక్కడ చూచినది ఏమంటే, కొంతమంది స్త్రీలు పురుషులు కలిసి 2 మైక్ సెట్స్ పెట్టి అక్కడ వాళ్ళు పాటలు పాడుతూ, కంజిళ్ళు వాగించు, ఆయా మృదంగములు, ఆయా సంగీత వాయిద్యములు వాగించు సంతోషములు ఉన్నారు. వీరు క్రైస్తవులు కదా అని తెలుసుకున్నాను. అక్కడ ఒక పెద్ద వ్యాన్ ఉన్నది. దాని చుట్టూ ఏవో వాళ్ళు బైబిల్ సంబంధమైన అక్షరములతో కొన్ని వాక్యములు రాసి ఉన్నారు. బైబిల్ విపరీతముగా అమ్ముతున్నారు. అయినను ఈ మాలవాళ్లతో నాకెందుకు సంబంధము? వీళ్లకు వేదములు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ పరిశుద్ధుడైన పరాత్పరుడు, పరిశుద్ధాత్ముని యొక్క వివరం వీరికేమి తెలుసు అని అనుకొని నేను వెనుక తట్టి తిరిగిపోయాను. తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాను, అరే వీరెవరైతే నాకేమి, నేను ఆ వివరములు వీరి యొద్ద సంపాదించుకుని ఆ గ్రంథమును నేను కొనుక్కోవడం ఎంతైనా మంచి కదా అని ఆలోచించి మరలా నేను వీళ్ళ యొద్దకు వచ్చి నిలబడ్డాను. ఇక్కడ కొన్ని విషయములు చెప్పాలి మీతో. నేను అర్చకుడు కనుక నేను ఎట్లా ఉంటేనంటే, నా తల ముందు భాగము గుండుగా చెక్కబడి ఉండెను, వెనక భాగం కొద్దిగా పిలక ఉండెను. నొసట నామము, చిన్న పంచెకట్టు, చిన్న కండువ పై మీద వేసి ఉన్నాము. ఇది మా యొక్క యూనిఫార్మ్ డ్రెస్, అర్చకుని యొక్క వస్త్రములు. నేను అక్కడికి వెళ్లిన తర్వాత ఆ పాట వీళ్లు పూర్తి చేశారు. తెలని అంగీకరించిన ఒక స్థూల శరీరము గల ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన యేసు ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభువు, ఆయన నమ్ముకుంటే తప్ప మీకు మోక్షానికి మార్గమే లేదు అని చెప్పి అనేక విధములుగా బోధించుచు, ఆయన యేసు మరలా వచ్చుచున్నాడు కనుక నీవు యేసు యందు విశ్వాసం ఉంచువు, రక్షణ పొందుదువు, లేని పట్ల నిత్య నరకాగ్నికి గురి అయిపోవుదు అని బోధించుచున్నాడు. నేను అనుకున్నాను, ఏం బోధిస్తున్నాడు ఈయన? యేసట దేవుడట, ఆయన్నే నమ్ముకుంటే తప్ప మోక్షము లభించదట. సరేలే, ఆయన ఏం బోధిస్తా మనకెందుకు గాని, మన పని మనం చేసుకుందామని నేను నిలబడ్డాను. అది ఆయన బోధ పూర్తయిన తర్వాత నన్ను చూచి, అయ్యా మీరెవరండి? నేను చెప్పాను, లక్ష్మీనారాయణ స్వామి వారి మఠంలో నేను ప్రధాన పూజారిగా పనిచేస్తూ ఉన్నాను. మాకు అనేకమైనటువంటి భూములు, ఆస్తులు, రాజమాన్యము ఆ మఠమునకు కలదు. నేను మీ వద్దకు ఒక చరిత్రకారుని యొక్క విశేషమైనటువంటి వివరములు తెలుసుకోవడం వచ్చాను. ఎవరండి ఆయన అని ఆయన అడిగాడు. నేను అన్నాను, కన్యక గర్భములో పశువుల శాలలో జన్మించి అవతారమిచ్చి సమస్తమైన నరుల యొక్క పాపములో నుండి వారిని పరిహారము గావించుటకు తన శరీరమును ప్రాయశ్చిత్తం పునర్చుటకు నలుగొట్టుకుని తన రక్తమును చిందించి ఆ రక్తములో నరులకు పాప విమోచనము కలిగించును అని ఉన్నదండి. దానికి సంబంధమైనటువంటి ఒక యుగళ గీతము ఇప్పుడు మీ మనుష్యులు పాడారు. అది విని ఆయన యొక్క చరిత్ర తెలుసుకోవాలి కనుక ఆ చరిత్రకారుని యొక్క గ్రంథము మీ వద్ద ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే ఎక్కడ లభిస్తుందో నాకు చెప్పినట్లయితే నేను కొనుక్కుంటాను. ఈ కారణం చేత మీ వద్దకు వచ్చానండి అని అన్నాను. ఆయన అన్నాడు, ఏమి వేదములలో క్రీస్తు కలడా? నేను నా మనసులో అనుకున్నాను, ఏడ్చాడు. వేదముల్లో క్రీస్తు అంటాడేమిటి? నేను చూసింది క్రీస్తు కాదు కదా అని నేను నా మనసులో అనుకుంటున్నాను. ఆహా అని ఆయన మరల ప్రారంభించాడు. ఎంత గొప్ప దేవుడివయ్యా నీవో మహాప్రభు అని తనలో తాను ఆనందభరితుడై క్రీస్తును ఎంతో విధముగా కొనియాడుచు నాతో మాట్లాడుతూ ఇట్లా అన్నాడు, అయ్యా మీ పేరేమిటి? పరవస్తు సూర్యనారాయణ అని నేను చెప్పాను. సూర్యనారాయణ గారు, మీరు పరవస్తు చెన్నైశ్వరి గారి వంశీకులా అంటే అవునన్నాను. ఆహా అయితే మీరు వేద పండితులు అన్నమాట. అయ్యా పండితుడిని కానుగానే ఆ వంశంలో పుట్టినవాడిని అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నారు, మరి మీరు కనుగొన్నటువంటిది యేసు ప్రభు యొక్క జనన మరణ పునరుత్థాన రక్త ప్రోక్షణ విషయములండి. ఆ యేసు బైబిలులో మీకు కనిపిస్తాడు. మీరు బైబిల్ చదివినట్లయితే మీరు వేదములలోనూ ఉపనిషత్తులలోనూ క్రీస్తును గూర్చిన వివరములు కనుగొంటే అవి ఇంకా వివరముగా మీరు బైబిల్లో చూడగలరు కనుక ఇదే ఆ గ్రంథము. మీరు దీన్ని తీసుకుని వెళ్లి చదివి విషయములు గ్రహించగలరు అని నాతో మాట్లాడాడు. నేనప్పుడు చాలా సంతోషించాను. ఒక విధముగా ఆలోచిస్తే కొద్దిగా అయిష్టం కూడా కలిగింది. ఈ మానవాళ్ల దేవుడి పుస్తకం మనకెందుకు,
ఈ మాతికి వాళ్ళ జోలికి మనం ఎందుకు పోవాలి అనుకుంటున్నాను గాని లోపల ఆకాంక్ష ఏమున్నది? ఈ నూతనమైనటువంటి అవతార పురుషుని యొక్క చరిత్ర మరుగుపడినది కనుక దీన్ని రాసి ఈ గ్రంథమును ప్రభుత్వములకు అంకితం చేసినట్లయితే ఒక పెద్ద రజత పత్రము నాకు తప్పకుండా వాళ్ళు బహుకరించి నాకు కవి సన్మానము చేయుదురు కదా అనేటువంటి ఆకాంక్ష గలవాడనై ఈ గ్రంథమును నేను పట్టుకుని ఇంటికి వెళ్ళాను. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నా. 2.5 సంవత్సరములు ఈ గ్రంథమును బహు జాగ్రత్తగా రాత్రిపూట లైట్లన్నీ ఆర్పి ప్రమిదలో చిన్న ఒత్తి పెట్టి కాస్త నెయ్యి వేసి ఆ నెయ్యి దీపములో బహు కష్టముగా సుమారు రాత్రి 2-3 గంటల వరకు